నమస్తే ఫ్రెండ్స్, నేనండి మీ వెంకటరత్నాన్ని. బాగున్నారా? నేను బాగున్నాను. మరి వీడియోలోకి వెళ్ళాలి కదా, మాట్లాడుతూ కూర్చుంటే అలాగేనా? సరే ఫ్రెండ్స్, దానశీలము అనే పాఠంలో ఈరోజు 8, 9, 10, 11 పద్యాలు చెప్పాలనుకుంటున్నాను. 12 ఈరోజు పాఠం అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇంతకుముందు చేసిన వీడియోలు చూశాను, కొంచెం లెసన్ లాగవుతుందేమో అనిపించి ఈరోజు కొంచెం తేలిగ్గానే చూద్దాం అనుకున్నా. ఆ పాఠం కొంచెం వివరంగా చెప్పాలనే ఉద్దేశంతో అది చెప్పాను. అయితే ఇవాళ కొంచెం ముఖ్యమైన విషయాలు చెప్తాను. పాఠం ముగించడమే ముఖ్యమని నేను అనుకోవట్లేదు ఫ్రెండ్స్. పాఠం ముగించడం వేరు, వివరించడం వేరు. నేను వివరించాలనుకున్నా. నా వీడియో చూసేది చాలామంది, అంటే పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చూస్తుంటారు. అది నా వీడియో 10 నిమిషాలు చూసినా 10 నిమిషాలకు సరిపోను, కనీసం 2 పాయింట్లన్నా మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో చూస్తున్నా. విద్యార్థులు అయితే మార్కుల కోసం చూస్తారు, పెద్దవాళ్ళు అయితే పిల్లల్ని ఎలా దారిలో పెట్టాలో తెలుసుకోవడం కోసం పద్యాల్లో ఏముందో, నీతులు ఉన్నాయని చూస్తారని నాకు తెలుసు ఫ్రెండ్స్. అందుకే కొంచెం మీకు ఉపయోగపడే విషయాలు 2, 3 చెప్తూ పద్యాల్లోకి వెళ్ళిపోతాను. అయితే ఈ పద్యాలు చేశాను, ఇక ఈ రోజుతో అయిపోతుంది. తర్వాత ఏం చేయాలనేది మీరు సజెషన్స్ ఇస్తే చూస్తాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీకు థంబ్నెయిల్లో ఇచ్చాను. థంబ్నెయిల్లో ఇచ్చినట్టే నేను ఇప్పుడు వివరిస్తాను. థంబ్నెయిల్లో ఏమి ఇచ్చాను ఫ్రెండ్స్? రాజవదన మరాళ గమన అంటే ఏంటి అనేది ఇప్పుడు నేను ఇక్కడ వివరిస్తాను. థంబ్నెయిల్లో ఇదే ఇచ్చాను. ఇంకా నడక ఎలా ఉండాలి మనిషికి అనే విషయాలు ఈ పద్యంలో చెప్పడం జరిగింది. కథ మాత్రమే తీసుకోకూడదండి. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు, విగ్రహంలో మాత్రమే దేవుణ్ణి చూస్తే అది భక్తి కాదంటాడు, మనుషుల్లో చూడాలి. అదేవిధంగా ఊరికే కథనే చూడబాకండి, కథలో ఉన్న విషయాలు చూడండి ఫ్రెండ్స్. మనం పాఠంలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ దానశీలము ఈ బోర్డు చూసి చెప్పాలంటే ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. మీకైనా ఇబ్బందే, నాకైనా ఇబ్బందే. అందుకని కొంచెం ముఖ్యమైన విషయాలు చూసి తీసుకుంటున్నా. ఇక్కడ పద్యాలు వర్ణన ప్రధానంగా సాగేది. ఈ పోతన గారి కవిత్వం అంతా కూడా వర్ణనతోనే సాగుతుంది. ఇక్కడ ఫస్ట్లో మనం చెప్పిన విధంగా మదమరాళ గమన, రాజవదన మదమరాళ గమన. రాజవదన అంటే రాజవదన, చంద్రబింబము వంటి ముఖము కలిగినది. రాజు అంటే ఎవరండి? భూమిని పాలించే రాజే కాదు, మనకి నానార్థాల్లో చెప్తారు. రాజు అంటే చంద్రుడండి, రేరాజు, రేయికి రాజు. ఏదైనా వర్ణన తీసుకుని ముఖ్యంగా ముఖ సౌందర్యాన్ని వర్ణించాలంటే చంద్రబింబం వంటి ముఖం అని తీసుకుంటారు. ఎందుకంటే చంద్రుడికి మన ఏం కాపీరైట్స్ లేవు, తీసుకున్న పాపం ఏమనడు. అందుకని కవులంతా కూడా ముందు చంద్రుడినే తీసుకుంటారు. ఉపమాలంకారాలతోటి ఎక్కువగా వర్ణనలో సాగుతాయి, ముఖ్యంగా మన పోతన గారి కవిత్వంలో. అందుకని ఎలా జరిగిందో చూద్దాము. చంద్రబింబం వంటి ముఖం కలిగింది అని చెప్పారు. రాజవదన, చంద్రబింబం వంటి ముఖం కలిగింది. మరాళ గమన, హంస నడకల్ని హంసతో పోలిస్తారు. కాబట్టి ఆ 2 విషయాలు బాగా నచ్చినాయి. మన పోతన గారి కవిత్వం రమణీయంగా ఉంటుంది అని మనం విద్యార్థులకు చెప్పుకున్నాము. మరి ఆ విద్యార్థులు కూడా చూస్తున్నారు. రమణీయంగా ఎలా ఉందో ఈ పద్యాల్లో మనం చూద్దాం. ప్రతిదీ వర్ణనతో సాగుతుంది, చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు దయిత, ఇక్కడ పద్యాలు తీసుకుని ఒక్కసారి మీరంతా టైం ఖర్చు పెట్టి చూస్తుంటారు ఫ్రెండ్స్. మీకు ఖాళీ లేనప్పుడు వదిలేసేయండి. కొంచెం తీరిగ్గా ఉన్నప్పుడు పద్యాలు చూసి పెద్దవాళ్ళు అయితే పిల్లలకి కొంచెం చెప్పండి, చిన్నవాళ్ళు అయితే మళ్ళీ చూసుకోండి. బోర్డు మీద రాయట్లేదు కానీ ఈ వాయిస్ రికార్డ్ చేసుకొని ఏమైనా ముఖ్యమైన విషయాలు ఉంటే చూసుకోండి. ఇలా ఇక పద్యాల్లోకి వెళ్ళిపోతే, అంతకుముందు దానం చేస్తాను అని బలిచక్రవర్తి అంటే ఆ శుక్రాచార్యుడు వద్దు, వచ్చిన ఆయన శ్రీ మహావిష్ణువు 3 అడుగులతో పోడు, నీ రాజ్యము కులము అంత నాశనం అయింది, కాబట్టి నువ్వు సుఖంగా ఉండాలంటే నువ్వు చెప్పిన ఇస్తానన్న దానాన్ని ఇవ్వబాకు అని చెప్పే కాదని చెప్పి పద్యాలన్నీ చెప్పారు. అదేవిధంగా ఇక్కడ తర్వాత ఏం జరిగింది అనేది, ఆ అవసరమ్మున గబట ఒట్టునకు దానవేంద్రుడు ఇట్లనియే. ఆ దానవేంద్రుడు అంటే దానవులలో ఇంద్రుడు. ఎవరు?
బలిచక్రవర్తి ఈ విధంగా అన్నాడట శుక్రాచార్యుల వారితోటి అనేసి అవి అవసరమ్మున కపట వటునకు, కపట వటు అంటే మారువేషంలో వటుని రూపంలో వచ్చాడు చూసారా మన విష్ణుమూర్తి. ఆయనతో ఏమన్నాడు అంటే, సారీ ముందు ఒక పద్యం ఉందండి, అది చూసి వెళ్దాము. అయ్యి అవసరమున అని చెప్పారు. ధనుజలోకనాదు దయత వింధ్యావళి రాజవదన మద మరాళ గమన వటును కాళ్ళు కడుగా వరహేమ ఘటమున జలము తెచ్చే భర్త సన్న ఎరిగి. ఎంత చక్కగా చెప్పారండి. ధనుజలోకనాదు, ధనుజులు రాక్షసులు పర్యాయ పదాలు ఇవన్నీ. ధనుజులు, రాక్షసులు, అసురులు ఇవన్నీ పర్యాయ పదాలండి. గ్రామం తర్వాత చెప్పుకుందాం అనుకున్నాం. ఈ ధనుజ లోకానికి అంటే రాక్షసరాజు అయినటువంటి బలిచక్రవర్తి భార్య, దయత అంటే భార్య, వింధ్యావళి ఆమె పేరండి. మనం ఇక్కడ విన్నామా ఈ పేరు? వింధ్యాసాత్పుర పర్వతాలను విన్నామండి. ఒక్కసారి ఆ పర్వతాలను చూద్దాము. మనకి భారతదేశం చెప్పేటప్పుడు నాకంత వేయడానికి టైం లేదండి, నేను కూడా బొమ్మలు బాగానే వేస్తానండి, కాకపోతే ఇక్కడ టైం లేదు వేసాను. విశాల భారతదేశం మనది, హిమాలయాలకు నిలయమిది అని చెప్పుకుంటాం. ఈ విశాల భారతదేశాన్ని ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశంగా మనం చెప్పుకుంటామండి. మళ్ళీ తూర్పు భారతదేశము పడమరని చెప్పము. ఉత్తర దక్షిణ దిక్కులుగా విభజించేది వింధ్య పర్వతాలు. చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఆ పేరు చూస్తే నాకు ఇది గుర్తొచ్చిందండి. ఇక్కడ ఉత్తరము దక్షిణంగా మెడగొట్టేది వింధ్య పర్వతాలు. అంత గొప్పతనం ఉంది. మరి ఇక్కడ ఏమొచ్చింది ఈ గొప్పతనాన్ని నేను ఆపాదించాలనుకున్నానంటే, ఆ పేరుకు తగినట్టే ఆవిడంట భర్త గారి సైన్య నెరిగి వింధ్యావళి రాజవదన చెప్పారు. చంద్రబింబము వంటి ముఖము కలిగినటువంటి ఆ స్త్రీ ఎలా వస్తుందంట? మరాళ గమన, మరాళము నడకలు. మరాళము అంటే ఏంటది? హంస నడకలు. హంస నడకలు మనకి కవులు కూడా చాలా వర్ణించారండి. ఒకసారి చూడండి, దాంట్లో తమ్నైల్లో కూడా పెట్టారు, ఒకసారి చూసి ఆనందించండి. మనకి ఇక్కడ జిమ్మిక్కులు చేయటానికి అది అవకాశం లేక ఊరుకున్నా సరే. ఇక్కడ మరాళ గమన, హంస నడకల వంటి నడకలతోటి ఆమె ఎలా వచ్చిందంట? వటుని కాళ్ళు గడుగా వరహేమ ఘటమున. ఆ వటుడు అంటే ఎవరు? చిన్న బాలుడి వేషంలో, బ్రహ్మచారి వేషంలో వచ్చాడే ఆయన కాళ్ళు కడగటానికి హేమఘటమును, హేమము బంగారము, పసిడి, కనకము ఇలా పర్యాయ పదాలు చెప్పుకుంటాం. ఆ బంగారు పాత్రలో నీళ్లు తీసుకొని చక్కగా అందమైన ముఖం కలిగిన ఈ స్త్రీ వస్తుందట. వచ్చి ఎలా జలము తెచ్చే బంగారు ఘటంలో, ఘటం అంటే కుండ అండి, ఘటం అంటే ఏంటి? కుండ. ఆ కుండలో ఏం తెచ్చిందంట? నీళ్లు తెచ్చింది. దేంట్లో ఎక్కడ తెచ్చినా నీళ్ళేనండి. బంగారంలో తీసుకురండి, వెండిలో తీసుకురండి, ఇంకొకటి తీసుకురండి, నీళ్లే కదా. కాబట్టి బంగారు పాత్రలో నీళ్లు తెచ్చి భర్త సన్న ఎరిగి. భర్త సన్న ఎరిగి అంటే ఏంది? భర్త ఎవరు? బలిచక్రవర్తి. సన్న అంటే ఏంది? సంజ్ఞ చేశాడు. ఏమని? ఇలా తీసుకురా అన్నాడు. లేకపోతే కంటితో సైగ చేశాడు, ఇలా తీసుకురా. కానీ అలా సైగ చేసినంత మాత్రానే ఆవిడ అంత చక్కగా అందమైన నడకలతో నడుచుకుంటూ మంచి అందంగా ఉందంటే అక్కడ కొంచెం స్మైలింగ్ ఫేస్, నవ్వుముఖం కూడా సంతోషంగా ఉంటేనే అందాన్ని వర్ణిస్తాం. ఆమె ఎందుకు అంత అందంగా ఉందని కవి వర్ణించాడు? ఇక్కడ చిన్న విషయం అండి, అదే నేను కవి హృదయం అన్నా. వాళ్ళ భర్త చేయబోతున్న విషయం ఏంటి? దానం చేయబోతున్నాడు. దానం చేస్తే ఏం జరుగుతుంది? కులము, రాజ్యము, సమస్తము సర్వనాశనం అయిపోతుంది. అంత నాశనం అయిపోతుందని ఆవిడకి తెలీదా? తెలుసు. తెలిసి మరి అక్కడ శుక్రాచార్యుడు వారించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి భర్త గారిని వారించే ప్రయత్నం ఆవిడ చేయాలి కదా, చేయలేదు. అంటే ఏంటి కారణం? అంటే భర్త చేసే మంచి పనులకు ఆవిడ సహకారం కూడా ఉందని అర్థం. అది నేను చెప్పాలనుకున్న విషయం. నేను కాదండి, కవి చెప్పటంలో ఉద్దేశం ఏంటంటే అక్కడ ఆమె అంత చక్కగా నడుచుకుంటూ సంతోషంగా వస్తుంది అందమైన ముఖంతో. అంతేంటి, భర్త చేసే పనికి భార్య సహకారం తప్పనిసరిగా ఉంది. ఇక్కడ మనకి మామూలుగా చెప్తాము భార్య భర్తలు ఇద్దరు ఒక మాట మీద ఉండాలని. ఉంటారా ఉండరా అనేది సందర్భాన్ని బట్టి ఉంటుంది. కానీ ఎంత ప్రమాదమైన సన్నివేశంలో కూడా ఆవిడ ఇంత ఆనందంగా సంతోషంగా తెచ్చి భర్తకు సహకరించిందంటే ఇదండి కవి హృదయం. ఇది తెలుసుకోవాలి. కాబట్టి ఆమె ఎలా వచ్చింది, ఏం తెచ్చింది అనేది కాదు ముఖ్యం, దాంట్లో ఆమె మనసు.
పైగా నడకలను వర్ణించారు. అవి ఎంత నడకగా అంటే నడత కూడా, ఆమె ప్రవర్తన ఎలా ఉందనే విషయం కూడా మనకి ఈ పద్యం ద్వారా తెలిసింది. కేవలం ఆయన ఇలా సైన్య చేయగానే వచ్చిందంటే ఆయన గారికి ఎంత సహకారం ఇస్తుందని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ పద్యం అయిపోయిందండి. తర్వాత ఇక్కడ ఇంకో పద్యం, అయ్యి అవసరమున కపట వటునకు అద్దానవేంద్రుడి ఇట్లనియే. ఆ సమయంలో ఆ వచ్చిన ఎవరొచ్చారు? దానం స్వీకరించడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వచ్చారు. ఆ వచ్చిన ఆయన ఎట్లా వచ్చారు? శంకుచక్ర గదాధారి అయి దర్శనం ఇవ్వలేదు. చిన్న వటుని వేషంలో వచ్చారు, చిన్న బాలుడి వేషంలో, బ్రాహ్మణుడి వేషంలో పొట్టివాడిగా ఉండి వచ్చారు. అప్పుడు ఆయనతోటి ఆ దానవేంద్రుడు అంటే బలిచక్రవర్తి ఈ విధంగా అన్నాడట. ఏమన్నాడు? రమ్మా మానవకోత్తమ లెమ్మా నీ వాంఛితంబు లేదనకిత్తుం తెమ్మా అడుగులనిటు రానిమ్మ కడుగంగ వలయు నేటికి దడయన్. ఏమంటున్నాడంటే, రమ్మా మానవకోత్తమ, మానవుడు, మానవుడు కాదండి, నరుడు మానవుడు వేరు. మానవుడు బ్రహ్మచారులలోనే ఉత్తముడు, ఉత్తముడైన బ్రహ్మచారి ఇటు రావయ్యా అని చెప్పి ఎందుకు రమ్మంటున్నాడు? రమ్మా మానవకోత్తమ లెమ్మా నీ వాంఛితంబు లేదనకిత్తుం. లేవయ్యా, లేచిట్రా. ఆయన వచ్చి చక్కగా కూర్చున్నాడు యజ్ఞశాల దగ్గర, యాగం చేస్తున్నారు కదా నర్మదా నది తీరాన. బలిచక్రవర్తి వచ్చి చక్కగా సుఖాసీనుడై కూర్చొని ఉన్నాడు. చూద్దాం, మనం దానం అడుగుతాం కదా, ఇస్తానన్నాడు కదా, ఇస్తాడా కాదా అని నవ్వుతూ చూస్తున్నాడు. ఆ చూస్తున్న ఆయనకి, నువ్వు లేచిరావయ్యా, లెమ్మా నీవు అడిగింది లేదనకిత్తు నీ వాంఛితంబు, నీ కోరిక ఏదైతే కోరుకుంటావో ఆ కోరిక ఎలాంటిదైనా లేదు నేను ఇవ్వను అనకుండా ఇస్తాను, రా అని చెప్పి ఆహ్వానిస్తున్నాడు. తెమ్మా అడుగులనిటు, నీ అడుగులనిటు తీసుకురావయ్యా. రా నిమ్మ కడుగంగ వలయు నేటికి దడయన్. ఎంత అదృష్టం వచ్చిందయ్యా నాకు, నీ పాదాలను కడిగే అదృష్టం వచ్చింది. రావయ్యా, నీ పాదాలు కడుగుతాను, తీసుకురా, నీ పాదాలు ఇవ్వు నాకు, నువ్వు లేచిరా అని చెప్పి ప్రేమతోటి ఆప్యాయంతోటి పిలుస్తున్నాడంట. ఇక ఇక్కడ కవిగారి వర్ణన అని చెప్పాను కదా, పాదము అనేదానికి ఎంత చక్కగా వర్ణనతోటి మళ్ళీ పాదాన్ని తీసుకొని వర్ణిస్తున్నాడు. వర్ణనే ప్రధానమైందండి కావ్యరచనలు ఇవి. కావ్యాలు వర్ణనతో ఉంటాయి. ఆ వర్ణన కొంచెమన్నా మనం చెప్పుకోవాలి, విద్యార్థులకు అర్థం కావాలి. అందుకోసం సురలోక సముద్ధరణము నిరత స్త్రీ కరుణ మకిల నిగతాం నిగమాంతాలంకరణము భవ సంహరణము హరిచరణము నీట గడిగే అసురోత్తముడున్. అసురోత్తముడున్, అసురులలోని ఉత్తముడు. అసురులు రాక్షసులు, రాక్షసులలోని ఉత్తముడు, రాక్షస రాజు అయినటువంటి బలిచక్రవర్తి ఏమంటున్నాడంటే, ఏం చేస్తున్నాడంటే, ఈయన గారి పాదాలు ఎలా ఉన్నాయి, పాదాన్ని వర్ణిస్తున్నారు. ఈ పాదాన్ని వర్ణించి తర్వాత ఎలా కడిగాడు అని చెప్తున్నాను. సురలోక సముద్ధరణము హరిచరణము. ఏంటంట సురలోక సముద్ధరణము? ఏంటది? హరి యొక్క పాదము. పాదాలు ఉంటాయండి, మనకి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఇంకా వేరే చోటుకి వెళ్ళినప్పుడు కానీ పాదాలు చూస్తూ ఉంటాం, చక్కగా అలంకరించబడి ఉంటాయి. ఈ పాదాలని నమస్కరిస్తాము, పూజిస్తాము, కొలుస్తాము ఈ పాదాలని. ఆ పాదాలు ఎలాంటి పాదం అంట? ఆ పాదము సురలోక సముద్ధరణము. సురలోక దేవతా గణాల మొత్తాన్ని, దేవతా సమూహాలని రక్షించగలిగింది, ఉద్ధరించగలిగింది. ఇంకా నిరత స్త్రీ కరుణము, నిరంతరము శ్రీ కరుణ సంపదనిచ్చేది. అఖిల నిగమాంతాలంకరణము, అఖిల అన్ని నిగమాలంటూ ఉపనిషత్తులండి. వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు ఉన్నాయి తెలుసా? మన భారత రామాయణాలు ఇవన్నీ పైపైన చెప్పుకుంటుంటాం. ఇంకా ఉన్నాయండి మనం చెప్పుకొని తెలియని ఆ ఉపనిషత్తుల పేర్లు చెప్పుకొని మళ్ళీ దానికి ఇంకా చాలా చాలా ఉన్నాయి. మీరు చూడాలే కానీ, వినాలనుకోవాలే కానీ
చాలా తెలుసుకోవచ్చు దీంట్లో. అలాంటి ఉపనిషత్తులకి అలంకారమైన వాడు, అలంకారమైనది ఈ పాదము. భవ సంహరణము, భవబంధాలు ఉన్నాయే, మనిషికి భవబంధాలు ఉన్నాయి. ఆ భవబంధాల నుంచి భవబంధాలను తెంచి విముక్తినిచ్చేది ఈ హరి యొక్క పాదము. హరిచరణము నీటగడిగే అసురోత్తముడున్, హరి యొక్క ఆ చరణాన్ని, ఆ పాదాలని నీళ్లతో కడిగాడంట. ఎవరు? అసురోత్తముడు, ఉత్తముడైన ఆ చక్రవర్తి, బలి చక్రవర్తి పాదాలని కడిగాడు. ఇక్కడ చెప్పేటప్పుడు మనకి చాలా ఉన్నాయి. బ్రహ్మ కడిగిన పాదము అని చెప్పి మొదలుపెట్టి చాలా ఉన్నాయి. అలాగే ఇది చెప్తున్న చరిత్ర మనకి ప్రహ్లాదుని మనవడైనట్టు బలి చక్రవర్తి కాబట్టి, వామన చరిత్రలోది కాబట్టి, వామనుడు వచ్చాడు, అంతకుముందు ప్రహ్లాదుడు ఎలా పూజించాడు అనేదానికి ఇవన్నీ కూడా మనం ఉదాహరణగా చెప్పుకున్నాం. ఈ విష్ణుమూర్తి యొక్క పాదాలు ఎంత పవిత్రమైనయో ఈ పద్యం ద్వారా మనం తెలుసుకున్నాం. ఇంకా ఈయన గురించి చెప్పాలి అంటే, ప్రహ్లాదుడు చెప్పేటప్పుడు తండ్రి నుంచి రక్షించుకోవడానికి తండ్రి చాలా ఇబ్బందులు పెట్టాడు. మీ అందరికీ తెలుసు. పాము చేత కల్పించాడు, మంటల్లో విసిరేశాడు, కొండల మీద నుంచి విసిరేశాడు, నీళ్ళల్లో పడేశాడు, ఏనుగుని చేత తొక్కించాడు. అయినా హరే కాపాడాడు. ఆ హరి గురించి చెప్పేటప్పుడు ఒక చిన్న శ్లోకము పద్యమో చెప్తారు. అది మొత్తం చెప్పనండి, కొంచెమే. కారు చీకటులు కల్పించినావు, కాంతి రేఖలను అందించినావు, కారు చీకటులు కల్పించినావు, కాంతి రేఖలను అందించినావు, చీకటులను బాపి వెలుగుదారి చూపి మా పాలిట దేవుడవై కాపాడవయ్యా, తల్లివి తండ్రివి నీవే అని చెప్పి చాలాసార్లు ప్రహ్లాదుడు ఎన్నోసార్లు వేడుకున్నాడు, అలాగే రక్షించాడు. ఇంకా నీవు కనరాని చోటే లేదు, నీవు వినలేని పిలుపే లేదు, నీవు కనరాని చోటే లేదు, నీవు వినలేని పిలుపే లేదు అని చెప్పి పాడుతూ ఉంటే, చెప్తా ఉంటే, ఎక్కడా నీ ప్రభు ఎక్కడున్నాడు చూపించు, ఈ స్తంభంలో ఉన్నాడా అని తన్నేస్తాడు. అప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు. కాబట్టి నీవు కనరాని చోటే లేదు, నీవు వినలేని పిలుపే లేదు, మా మొరాలకించి మమ్ముల దీవించి మా పాలిట దేవుడవై కాపాడవయ్యా, తల్లివి తండ్రివి నీవే అని చెప్పి ఆ ప్రహ్లాదుడు ఏ విధంగా పాడి ఆయన పాదాలని రక్షణగా తీసుకుని అంత ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. తర్వాత అదేవిధంగా అంత గొప్ప పాదాలను ఈయన నీటితో కడిగాడంట. చాలా సంతోషించాడు. ఇలా ఆ పాదాలని అలా వర్ణించారు. తర్వాత ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనములు చేసి వామపాదంబు గడిగి తత్పావన జలంబు శిరంబునం చల్లుకుని వార్చి దేశ కాలాది పరిగణంబు చేసి అలా కాళ్ళు కడిగిన ఆ నీళ్లు ఉంటాయే, ఆ నీళ్లు తీసుకుని తల మీద అలా చల్లుకున్నాడట. ఎవరైనా ఇప్పుడు మనకి కాశీ పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు వాళ్ళ పాదాలు కడిగి తల మీద చల్లుకుంటారు, అక్కడికి వెళ్ళి వచ్చినంత పుణ్యం వస్తుంది అని. పాదాలలోనే ఆ పుణ్యం ఉంటుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. పెద్దవాళ్ళకి పాదాలు బట్టి నమస్కారం చేయమంటారు. ఆ పాదాలను బట్టి నమస్కారం చేస్తే వాళ్ళ పుణ్యం మనకు కూడా వస్తుందని. అందుకని తెలిసిన వాళ్ళు ఉంటారు, పాదాలు తాకనీరు అనమాట చాలామంది. అదేవిధంగా ఇక్కడ హరిచరణం గురించి చెప్పారు. తర్వాత ఆయన పాదాలు కడిగి ఆ జలాన్ని పవిత్రమైన జలంగా భావించి తల మీద చల్లుకున్నాడు. అంటే చేసే పనిలో ఎంత శ్రద్ధ ఉందో, ఎంత భక్తి ఉందో తెలుసుకోండి. అది నేను చెప్పాలనుకున్న విషయం అదండి. ఇక ఇప్పుడు ఇంకేం చేశాడు? దేశకాలాది పరిగణములు చేసి, దేశకాలాది పరిగణం అంటే ఉదాహరణకి అంత మంత్ర పుష్పం అది చదువుతారండి, మనకు అంత అవసరం లేదు.
తెలిస్తే మీరు చెప్తే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గుళ్ళోకి వెళ్ళినప్పుడు మనకి చెప్తారు, మంత్రపుష్పం చదవండి, గోత్రనామాలు చదవండి అంటే చెప్తారు. జంబూద్వీపే భరతఖండే ఉత్తరాయణి అని చెప్పి ఆ వారము, నక్షత్రము, మీ కులము, గోత్రము, వంశము ఇవన్నీ చదువుతారనమాట. దాన్ని ఏమంటారంటే ఈ దేశకాలాది ఈ పరిగణన చేయటం అంటారు. అలా చేసి దేశకాలాది పరిగణన చేసి అంటే ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు అలా చేయటం ఆనవాయితీ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు, విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామి అంచుం క్రియాక్షిపృండై ధనుజేశ్వరుండు ఒడుగుం జేసాచి పూజించి బ్రహ్మ ప్రీతం అని దారవోసే భువనం వాత్సల్యం వందగన్. భువనాలు ఆశ్చర్యపోయినాయి అంట. అబ్బా, ఏం పని చేస్తున్నాడు రా బలి చక్రవర్తి, అసలు ఎంత ధైర్యము. వచ్చినవాడు వామనుడు, విష్ణుమూర్తే, తన నాశనాన్ని కోరుకున్నవాడే. నేను ఇలా చేస్తే నాకు నాశనం తప్పదు అని తెలిసి కూడా చేశాడంటే ఎంత గొప్పవాడు. చేసే పనులు ఆయనకి ఎంత శ్రద్ధ ఉంది, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో ఆయనకి ఎంత ఆసక్తి ఉంది. ఆ విషయాన్ని ఇక్కడ ఇంకా చెప్పారు చూడండి. ఆయన ఏమంటున్నాడంటే విప్రాయ ప్రకట వ్రతాయ, విప్రాయ బ్రాహ్మణులకి వ్రతాలకి భవతే విష్ణు స్వరూపాయ, బ్రాహ్మణుడివి వ్రతాల బ్రాహ్మణుడివి విష్ణు స్వరూపానివి వేద ప్రామాణ్యం ఇదే, వేదాల ప్రామాణ్యతను కొలవగలిగిన వాడివి. త్రిపాదధరణీం దాస్యామి, 3 అడుగుల నేలని నీకు ఇచ్చివేస్తున్నాను. అంచుం క్రియాక్షిపృండై అనుచు తను చేసే పనిలో తొందరగా ఎప్పుడైతే అలా ఆయన అడిగాడో వెంటనే ఆయన పాదాలేవి తీసుకొని తొందరగా ఆయనకి దానం చేసేసి మంచి పేరు తెచ్చుకోవాలి. అంతేగాని దానం చేయకుండా వెనకపోదామని కాదు. క్రియాక్షిపృండై ఆ చేసే పనిలో తొందరపాటుగా చెయ్యొచ్చులే, ఇవ్వచ్చులే, ఏమైందిలే, ఎప్పుడో ఇస్తాలే, తర్వాత ఇస్తాలే అని అనకుండా తొందరగా చేస్తున్నాడట, ఇష్టంగా చేస్తున్నాడట. దాస్యామి అంచు ధనుజేశ్వరుండు ఒడుగుం చేసాచి పూజించి, ఆ చెయ్యి చాచి ఆయన పూజించాడంట. ఆయన పాదాన్ని తీసుకుని చేతులు చాచి శ్రద్ధగా పూజించి బ్రహ్మ పీతంబని దారవోసే. ఏదైనా మనం దానం చేసేటప్పుడు ఏం చేయాలి, నీళ్ళని ధారపోయాలి. ఆ ధారపోసేటప్పుడు మనకి ఏమని అలవాటు, కృష్ణార్పణం రామార్పణం అని చెప్పి, అలాగే ఈయన బ్రహ్మప్రీతం బని, ఈ సకల లోకాలకి అధిపతి అయిన ఆ శక్తి ఎవరైతే ఉందో ఆ శక్తి ప్రీతి పొందే విధంగా ధారపోస్తున్నాను నేను అని. భువనాలు 14 లోకాలు ఉన్నాయని చెప్పాను. ఆ 14 లోకాలు ఆశ్చర్యపోయే విధంగా ధారపోసాడంట బలి చక్రవర్తి. ఎంత చక్కగా ఉందండి ఈ పద్యం. కాబట్టి ఈ పద్యానికి విష్ణుమూర్తిని చెప్తున్నాడు అన్నమాట. విష్ణుమూర్తికి ఒకసారి ఇక్కడ భావం కూడా చూసుకుందాము. బలి చక్రవర్తి చేతులు దాచి వామనుని పూజించాడు. బ్రాహ్మణుడు ప్రసిద్ధమైన వ్రతము కలవాడు. ఇక్కడ కొంచెం గుర్తురాలేదండి, ఏమనుకోకండి, కొద్దిగా తడబడతాము, సహజమే. ఇది దాచిపెట్టాలని నేనేం ప్రయత్నం చేయను, సరి చేసుకోవటమే. కాబట్టి బ్రాహ్మణుడవు, ప్రసిద్ధమైన వ్రతము కలిగిన వాడవు, వేదాల ప్రామాణ్యతను తెలిసిన వాడవు అయిన నీకు 3 అడుగుల నేలను దానంగా ఇస్తున్నాను. నేను చేసిన ఈ పని బ్రహ్మ అంటే ఆ శక్తికి, పరమాత్మకు ప్రీతి కలుగు కాక అంటూ వెనువెంటనే చేతిలోని నీటిని ధారపోశాడు. అది చూసి లోకము ఆశ్చర్యపోయింది, అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇట్లా అని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఎవరెవరికి చెప్పారు ఈ పద్యంలో చూడండి. ఇక్కడ అనగా అన్నది చూసి, బలి చేసిన దానమునకు నలినాక్షుడు నిఖిల భూత నాయకుడగుటుం కలకలమని దశ దిక్కులు బళి అని పొగడే భూత పంచకమనగా. అనగా నఖము లేనివాడా అంటే నాశనము లేనివాడా అంటే, ఓ పరీక్షిత్తు మహారాజా,
బలి చక్రవర్తి కాదు ఇక్కడ. ఓ పరీక్షిత్ మహారాజా అని చెప్పి సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి ఈ కథను వివరిస్తూ చెప్తున్నాడండి. ఈ కథను వివరిస్తూ చెప్తున్నాడు. ఇక్కడ ఆయన చేసిన నళినాక్షుడు, నిఖిలభూత నాయకుడు, నళినము వంటి అక్షులు కలిగిన వాడు, పద్మము వంటి అక్షులు కలిగిన వాడు విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి ఎలాంటి వాడు? నిఖిలభూత నాయకుడు. ఆ నిఖిలాలు అంటే అన్ని లోకాలకి నాయకుడు. అలాంటి నాయకుడికి కలకలమని దశ దిక్కులు బడి బడి అని పొగిడే. బడి బడి అంటే సంతోషాన్ని వ్యక్తం చేసేటప్పుడు ఇలా చెప్తారు, ఇలా చెప్పాడంట. కాబట్టి ఇక్కడ కొన్ని ఈ విధంగా దానం చేశాడు. పంచభూతాలు, సమస్త దేవతలు అన్నీ కూడా సంతోషించినవి అని చెప్పారు. ఇక్కడ ఒక 2 విషయాలు చెప్పేసి ముగిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకున్నాను. 8, 9, 10, 11 పద్యాలు, 12 పద్యాల వరకు ఇక్కడ కొన్ని రాశాను నేను. ధనుజ అంటే దయత అంటే భార్య, వింధ్యావళి అంటే చెప్పాను. వింధ్యావళి అంటే ఆ బలిచక్రవర్తి యొక్క భార్య పేరు. పైగా మన దేశాన్ని ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించే ఒక రేఖ, అక్కడ పర్వతాలు ఉన్నాయని. తర్వాత రాజవదన మదమరాళ గమన, రాజవదన చంద్రబింబము వంటి ముఖం కలిగినది, మదమరాళ గమన హంస నడకల వంటి అందమైన నడకలు కలిగిన ఆ స్త్రీ వచ్చేసింది అని చెప్పి. సంజ్ఞ అంటే గుర్తు, సైగా. ఇలాగా అంటామో, కంటితో సైగ చేయటమో ఏదో చేయొచ్చు. ఇలాగా అక్కడ మనసు అని గుర్తుపెట్టుకోండి. మనసు గ్రహించినదై, ఆయన మనసు గ్రహించిందై వచ్చింది. హరిచరణము ఎలాంటిది? చాలా గొప్ప ప్రాముఖ్యం కలిగింది. సర్వ లోకాలు సర్వభూతాలు పొగిడేది, నెత్తిని పెట్టుకొని పూజించేది. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము మెచ్చిన పాదము. అలాగా ఈ బ్రహ్మ అని క్రియాక్షిప్రుడై అంటే చేసే పనిలో తొందర కలిగిన వాడై, చేసేది మంచి పని అయినప్పుడు తొందరగా ఉండాలి. చేసేది మనం చెడ్డ పని అయితే ఆలోచించాలి. ఒకసారి రావణాసురుడు కూడా ఆలోచించాడట, మంచి పని చేయాలా చెడ్డ పని చేయాలా. 2 పనులు అనుకున్నాడట ఫ్రెండ్స్. ఒకటి సీతమ్మను తీసుకురావాలని, రెండోది సముద్రంలో నీళ్లు ఉప్పు నీళ్లు మంచిగా మార్చాలని. కానీ ఆయనకు సలహా చెప్పేవాళ్ళు చెప్పినా కూడా వినలేదు. కొంతమంది మంచి సలహా చెప్పలేదు. కాబట్టి చెడ్డ పనైనా ముందు సీతమ్మను తీసుకొచ్చాడు. సర్వనాశనం అయిపోయింది, వంశం కూడా నాశనం అయిపోయింది. మంచి పని చేయడానికి కుదరలేదు. కాబట్టి మంచి పనులు చేయడానికి మనం ఎప్పుడు ముందుండాలి, తొందర ఉండాలి. కాబట్టి బలిచక్రవర్తి తను అనుకున్న పని మంచి పని కాబట్టి చాలా తొందరపడి చేయాలని చేసేసాడు. తర్వాత పంచభూతాలు అంటే భూతాలు అంటే కాదు. పంచభూతాలు అంటే మనకి భూమి, ఆకాశము, నీరు, వాయువు, అగ్ని, వీటిని పంచభూతాలు అంటారు. పంచభూతాలు అంటే మనకి ఇప్పుడు సినిమా ప్రపంచంలో వేరే అర్థాలు చెప్పుకుంటున్నారు ఫ్రెండ్స్. అయ్యారు వాడు ఎవడో అంటాడు, నా కొడుకులు పంచభూతాలు కాదు, ఏమంటాడు, పంచ పాండవులు కాదు, నా కొడుకులు పంచ పాండవులు కాదు, పంచభూతాలు అంటాడు. ఆ భూతాలు అంటే భయపెట్టే అయివేరు. ఈ పంచభూతాలంటే వీటి మధ్యనే మనం బ్రతుకుతున్నాము. వీళ్ళన్నిటికీ కూడా పంచభూతాలకు అధిపతులు ఎవరు అంటే వీళ్ళందరికీ పంచభూతాలకు అధిపతి కూడా ఆ నాయకుడే, శ్రీహరి మాత్రమే అని చెప్పడం. తర్వాత దశ దిక్కులు ఎన్ని ఫ్రెండ్స్ తెలుసా మీకు? ఎలా తెలుసుకోవాలో ఈ విషయం చెప్దాం అనుకున్నా. దిక్కులు 4 మనం అనుకునేది. దిక్కులు 4. అసలు దిక్కుల్ని ఎలా కొలుస్తాం ఫ్రెండ్స్? ఇదే నేను చెప్పాలనుకుంది. కొంచెం నా వీడియో తీసినప్పుడు ఎలా కొలుస్తారో కొంచెం చూసుకోండి. ఎప్పుడైనా సరే దిక్కులు తెలుసుకోవాలంటే మనము ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగా నిలబడండి. నమస్కారం చేస్తారు కదా, సూర్య నమస్కారము. ఇలా చేసి ఆ ఉదయిస్తున్న సూర్యుడు ఉన్నాడు మనకి, ఎప్పుడైతే సూర్యుడు ఎదురుగా ఉన్నాడో, ముఖానికి ఎదురుగా ఉన్నాడో ఆ వైపే తూర్పు. దానికి వ్యతిరేక దిశలో ఉంటుంది వెనక పడమర. తూర్పు సూర్యుడికి ఎదురుగా ఉన్నాము, పడమర వెనక. ఇక కుడి చేతి ఇట్లా పెడితే ఉదయిస్తున్న సూర్యుడికి ఇలా ఎదురుగా నిలబడి 2 చేతులు జారితే కుడివైపు ఉండేది దక్షిణాహస్తము. మనం పొరపాటు పడతాం ఉత్తరమేమోనండి, కాదు, దక్షిణము. ఎడమ వైపు ఉండేది ఉత్తరము. కాబట్టి 4 దిక్కులు వచ్చినాయి, తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. ఇలా చెప్పుకోవాలి. ఇక మరి 10 దిక్కులు అన్నారేంటి అంటే ఇక్కడ ఈ తూర్పుకి దక్షిణానికి మధ్యలో ఉన్నదాన్ని వీటిని ఏమంటారంటే, వీటిని దిక్కులు అంటే వీటిని విదిక్కులు అంటారు. విదిక్కులు
విదిక్కులు అంటారు. ఈ విదిక్కుల్లో తూర్పుకి దక్షిణానికి మధ్య ఉంది ఆగ్నేయము, అగ్ని ఉండాల్సింది. తర్వాత దక్షిణానికి పడమరకి ఉండాల్సింది నైరుతి, నిరుతి అంటారు. ఆ నైరుతి ఈ నిరుతి దక్షిణానికి పడమరకి మధ్యలో ఉంది, ఇక్కడ బరువులు ఉండాలని చెప్తారు. తర్వాత పడమరకి ఉత్తరానికి మధ్యలో ఉంది వాయువ్యము, ఇక్కడ బాగా గాలి ధారాళంగా రావాలని వదిలివేయమంటారు. తర్వాత ఈ దిక్కు ఉత్తరం తెలుసు, ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఉంది ఈశాన్యము, ఈశాన్యుడు శివుడు, ఇక్కడ నీళ్లు ఉండాలని చెప్తారు మన జ్యోతిష్యంలో. ఇలాగా ఈశాన్యము శివుడు, ఈశాన్యుడు అంటే శివుడు, ఈశాన్యము అంటే నీళ్లుండే ప్రదేశం. ఇక్కడ ఉత్తరానికి తూర్పుగా ఉండేది. కాబట్టి ఎన్ని దిక్కులు అయినాయి ఫ్రెండ్స్? ఇవి 4 దిక్కులు, 4 విదిక్కులు 4, 8 కదా. మరి 2 10 దిక్కులు, దశ అంటే 10 కదా. 2 దిక్కులు ఏంటి? భూమి ఆకాశము. 2 దిక్కులు ఏంటి? భూమి ఆకాశము. ఈ మొత్తం కలుపుకొని 10 దిక్కులు అయినాయి. ఈ విధంగా 10 దిక్కులు, భూమి ఆకాశము, ఈ దిక్కులను పాలించే దిక్పాలకులు అంటారు. ఈ దిక్కులకి మళ్ళీ దిక్కుల అధిపతులు ఉంటారు, దిక్పాలకులు అంటారు. ఈ దిక్పాలకులు భువనాలు 7 14 లోకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సంతోషించినవి అంట. బలి చేసిన పనికి సంతోషించి బలి బలి అని పొగిడి అంట. కాబట్టి గొప్ప పని చేస్తే ఎవరైనా సంతోషిస్తారు. కాబట్టి గొప్ప పనులు చేయడానికి మనం ముందుండాలని తెలియజేస్తూ నా పాఠాన్ని ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఉంటాను. అయితే ఒక చిన్న మాట, ఈ విధంగా నేను పాఠాలు చెప్పటం మీరు వినటం జరిగింది ఫ్రెండ్స్. ఇవాళతోటి దానశీలం అనే మొదటి పాఠం ముగిసిపోతుంది. కాబట్టి ఈ పాఠం అయిపోయిన తర్వాత మళ్ళీ పద్యాలతో స్టార్ట్ చేయాలా, లేకపోతే రెండో పాఠం ఎవరి భాష వాళ్ళకి వినసొంపు ఈ పాఠం తీసుకోవాలా, లేకపోతే వేరే ఇంకేమైనా 8 9 తరగతులకు సంబంధించి పెట్టమని వస్తుంది, లేకపోతే వ్యాకరణాంశాలు మీరు ఏదైనా చెప్తే సజెషన్స్ ఇస్తే నేను చేస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఇది చేయండి అని కొంచెం నాకు హింట్ ఇవ్వండి, నేను దాని ప్రకారం వెళ్ళిపోతా. ఇంకా అచ్చంగా మనకి పాఠాలే చదువుతుంటే విసుగొస్తుందనే ఉద్దేశంతో వేరేగా నేను వెళ్ళిన ప్రదేశాలు కానీ నాకు తెలిసినవి, అంటే అన్ని ఎడ్యుకేషన్ మీన్స్ తెలుసుకోవడము అని. చదువు అంటే చదివే కాదండి. కాబట్టి చదివే కాకుండా దానికి సంబంధించిన చదువు సంస్కారానికి సంబంధించిన విషయాలు నేను కొన్ని వీడియో రూపంలో పెడతాను ఫ్రెండ్స్. వాటిని కూడా ఆదరించండి. ఇది వదలను అది వదలను, 2 చేస్తూ ఉంటాను. మీకు ఏది అవసరం అయితే అది బోర్డ్ థంబ్నెయిల్ పెడతాను, పైగా హెడ్డింగ్ పెడతాను. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ పార్ట్ ఏ పద్యము ఏది వివరంగా చెప్తాను, మీరేం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. నా వీడియో ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉంటాను. నమస్తే, మీ వెంకట.